మారింది, భావం కలుషితమైంది. చివరకు మనిషిలోని సంస్కారమే నిలువునా దహనమైపోతుంది. హుందాతనానికి నిలువుటద్దంలా ఉండాల్సిన నాయకులే నేడు నీచాతి నీచంగా ప్రవర్తిస్తూ ప్రజాస్వామ్య దేవాలయాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఒకరిపై ఒకరు అక్కసును వెళ్లగక్కుతూ తిట్లనే గొలుసుకట్టుగా మార్చుకుంటూ వయసును, హోదాను, తాము అలంకరించిన రాజ్యాంగ పదవుల గరిమను బజారుకీడ్చుతున్నారు. చదువుకున్న విజ్ఞానానికి ఇదేనా కొలమానం అంటే నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనే చందంగా తెలంగాణ రాజకీయ రణక్షేత్రం తయారైంది. నాడు బంగారు తెలంగాణ పేరుతో సాగిన ఈ హేళన పర్వం నేడు అధికారం కోసం సాగుతున్న జుగుప్సాకరమైన మాటల యుద్ధం. మనం మాట్లాడితే శ్రీరంగనూతులు, అదే ఎదుటివారు అంటే బూతులా? ఇదేం వరుస, ఇదేం పద్ధతి? అవసరమైతే మా భాష ఇంతే, మా పంథా ఇంతే అంటూ బరి తెగించి ప్రవర్తిస్తున్న నేతల అసలు వ్యూహం ఏమిటి? ఈ పవర్ పాలిటిక్స్ వెనుక, పరుష పదజాలం వెనుక దాగి ఉన్న కప్పదాటు వైఖరిపై, తెలంగాణ రాజకీయాల్లో మారుతున్న భాషా సంస్కృతిపై, పక్కదారి పడుతున్న ఆ విలువల పతనం, ఈ వికృత యుద్ధకాండం ఎలా సాగుతుందో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ గడ్డపై ఇప్పుడు రాజకీయ యుద్ధం సరిహద్దులు దాటింది. ఒకప్పుడు తర్కంతో, సిద్ధాంతంతో సాగిన పోరాటం నేడు జుగుప్సాకరమైన తిట్ల పురాణంగా రూపాంతరం చెందింది. హుందాగా వ్యవహరించాల్సిన అగ్రనేతలే నీచాతి నీచంగా ప్రవర్తిస్తుంటే సామాన్య ప్రజానీకం విస్తుపోతోంది. వయసును, అనుభవాన్ని, తాము అలంకరించిన ఉన్నత పదవులను మరిచిపోయి వీధి రౌడీలను తలపించేలా ఒకరిపై ఒకరు పరుష పదజాలంతో విరుచుకుపడుతున్నారు. చదివిన విజ్ఞానానికి, పొందిన సంస్కారానికి కులమానం ఇదేనా అని ప్రశ్నిస్తే నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా నేతల తీరు కనిపిస్తోంది. ఇది కేవలం మాటల మార్పిడి కాదు, తెలంగాణ రాజకీయ పరిణితికి పట్టిన చీకటి గ్రహణమని అర్థమవుతోంది. బంగారు తెలంగాణ నినాదంతో 10 ఏళ్ల పాటు సాగిన బీఆర్ఎస్ పాలనలో అధికారం ఒకరి చుట్టూనే కేంద్రీకృతమైంది. నాడు బిగ్ బాస్ నుంచి గల్లీ నేతల వరకు ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని చేసిన విమర్శలు అన్నీ ఇన్ని కావు. అధికారం పరమావధిగా ప్రవర్తించిన ఆ రోజుల్లో ప్రధాన రాజకీయ పార్టీలను అణచివేతకు గురిచేయడమే ఏకైక లక్ష్యంగా సాగారు. నియంతృత్వ ధోరణితో అసమ్మతి గొంతుకలను నొక్కివేస్తూ సాగిన ఆ ప్రయాణంలో ప్రజాస్వామ్య విలువలు ఎప్పుడో వెనుకబడిపోయాయి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అనే నిజాన్ని మరిచిపోయి నాడు వారు విత్తిన విద్వేష బీజాలే నేడు మహావృక్షాలై వారిని చుట్టుముడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కాలచక్రం గిర్రున తిరిగింది. అధికార మండతో నాడు అహంకరించిన వారు నేడు ప్రతిపక్షంలో కూర్చుని అదే స్థాయిలో దాడులను ఎదుర్కొంటున్నారు. నన్ను కెలక్కండి, కెలికితే వదిలిపెట్టెను అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చే హెచ్చరికలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నిన్న తిట్టిన వారు నేడు తిట్టించుకోవాల్సిన పరిస్థితి రావడం కాలం చేసిన వింత విన్యాసం. రేవంత్ రెడ్డి తనపై వస్తున్న ప్రతి విమర్శను అంతే వేగంతో మరింత కటువుగా తిప్పికొడుతుండడంతో ఇప్పుడు తెలంగాణ రాజకీయ క్షేత్రం ఒక రణరంగాన్ని తలపిస్తోంది. ఇటీవల జరిగిన ప్రెస్ మీట్లో మాజీ సీఎం కేసీఆర్ ధోరణి చూస్తే ఆయనలోని రాజకీయ వ్యతిరేకత కంటే వ్యక్తిగత అసహనమే ఎక్కువగా ప్రతిబింబించిందని అర్థమవుతోంది. ప్రస్తుత ప్రభుత్వాన్ని పనికిరాని ప్రభుత్వమని సంబోధిస్తూ సభ్య సమాజం అంగీకరించని పదజాలాన్ని ఆయన ఉపయోగించడం చర్చనీయాంశమైంది. మాటల తీరే కాదు, వాక్య నిర్మాణం కూడా కఠినంగా, హేళనాత్మకంగా ఉండడం ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయికి తగనిదని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఉద్యమ సమయంలో చూపిన దూకుడును ఇప్పుడు పాలనపై విమర్శల రూపంలో వ్యక్తిగత దాడులకు మళ్లించడం వెనుక ఏదో బలమైన రాజకీయ వ్యూహం ఉందన్న సంకేతాలు అందుతున్నాయి.
కేసీఆర్ సంధించిన విమర్శనాస్త్రాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతకు మించిన పదునుతో సమాధానమిస్తున్నారు. ప్రత్యర్థి తనపై వ్యక్తిగత దాడులు చేస్తే తాను వయసుగాని హోదానుగాని లెక్క చేయబోనని ఆయన పలికిన తీరు సవాల్కైనా సై అనే ధోరణిని సూచిస్తోంది. రేవంత్ మాటల్లో ఒక రకమైన కసి, గత అవమానాలపై ప్రతీకారం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ వీధి పోరాటానికి కూడా తాను సిద్ధమేనని ఆయన ప్రసంగం మొత్తం మీద ప్రతిఫలించింది. ఇది కేవలం రాజకీయ దాడి కాదు, ప్రత్యర్థిని వ్యక్తిగతంగా ఎద్దేవా చేసే ఒక యుద్ధ తంత్రంగా భావించవచ్చు. మాటల యుద్ధంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన వంతు పాత్రను అతి ఘోరంగా పోషిస్తున్నారు. తగుదునమ్మా అన్నట్లుగా ఆయన ప్రవేశించి ముఖ్యమంత్రిపై చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అసభ్యకర ధోరణితో నిండిపోయాయి. తన విద్యాభ్యాసాన్ని, రాజకీయ అనుభవాన్ని పక్కన పెట్టి వ్యక్తిగత ఎద్దేవాలకు ప్రాధాన్యత ఇవ్వడం చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ ఎంతటి నైరాస్యంలో ఉందో అర్థమవుతోంది. కేటీఆర్ మాటల్లోని పరుషత, ప్రత్యర్థిని కించపరిచే విధానం చూస్తుంటే రాజకీయాల్లో కనీస మర్యాదలు మచ్చుకైనా కనిపించడం లేదని స్పష్టమవుతోంది. బీఆర్ఎస్ పార్టీ మనుగడకు ప్రాంతీయవాదం ప్రాణాధారం. ఇప్పుడు మళ్లీ అదే అస్త్రాన్ని బయటకు తీసి తెలుగు ప్రజల మధ్య విభజన రేఖలు గీయాలని చూస్తున్నారా అన్న అనుమానం కలుగుతోంది. మీరు వేరు మేము వేరు అన్న భావజాలాన్ని రగిలిస్తూ ఆంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య ఉన్న పాత గీతలను గుర్తు చేస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మనసుల్లో గాయాలు చేయడం, సంవత్సరాల పాటు నిలిచిపోయే విద్వేషాన్ని పెంచి పోషించడం వంటి చర్యలు తెలంగాణ భవిష్యత్తుకు ప్రమాదకరమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రాంతీయతను ఆయుధంగా మార్చి ప్రజల మధ్య ఉన్న సహజ అనుబంధాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. నీళ్ల వాదనను తెరపైకి తెచ్చి పొరుగు రాష్ట్రంతో ఉన్న సంబంధాల గురించి కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు కేవలం రాజకీయ విమర్శలే కాదు, అవి ఒక రకమైన రెచ్చగొట్టే చర్యలని భావించాలి. నీటి హక్కుల పేరుతో రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆయన వాడిన పదజాలం అసభ్యతకు అద్దం పడుతోంది. ప్రాజెక్టుల వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ జలయుద్ధం అనే ముసుగును వాడుతున్నట్లు అర్థమవుతోంది. నీళ్ల సమస్యను పరిష్కరించడం కంటే దాన్ని రాజకీయ ఆయుధంగా మలిచి ప్రభుత్వంపై బురద జల్లడమే ఆయన పరమావధిగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబం చుట్టూ తిరుగుతుందనే ఆరోపణలను నిజం చేస్తూ కేసీఆర్ కుటుంబ సభ్యులు కీలక నిర్ణయాల్లో పాల్గొనడం మొదటి నుంచి విమర్శలకు తావిస్తోంది. కవిత విల్లు ఎక్కుపెట్టిన విమర్శలు, హరీష్ రావు వ్యూహాలు అన్ని పార్టీని కుటుంబ కోటలా మార్చేశాయి. దీనికి ప్రతిగా రేవంత్ కేటీఆర్ ఆంధ్రా నేపథ్యాన్ని ప్రస్తావించడం, దానికి ప్రతిగా రేవంత్ కుటుంబ సభ్యులను వివాదాల్లోకి లాగడం రాజకీయ దిగజారుడుతనానికి పరాకాష్ట. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినప్పటికీ వారిని ఈ మాటల తుఫానులోకి లాగడం ద్వారా బీఆర్ఎస్ సరికొత్త రాజకీయ సంక్షోభాన్ని సృష్టిస్తోంది. సభావేదికలపై మొదలైన ఈ పరుష పదజాలం సోషల్ మీడియాలో దావాగ్నిలా వ్యాపిస్తోంది. నాయకులు వదిలిన విషపు తూటాలు కార్యకర్తల చేతుల్లో మరింత పదునైన ఆయుధాలుగా మారుతున్నాయి. మీమ్స్, పోస్టులు, అసభ్యకర కామెంట్ల రూపంలో సోషల్ మీడియా అంతా రణరంగంగా మారింది. విధానపరమైన చర్చలు, ప్రజా ప్రయోజనాలు పక్కకు పడిపోయి ఎవరు ఎవరిని ఎంత ఘోరంగా తిట్టారు అన్నది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. నాయకుల మాటల వెనుక ఉన్న విద్వేషం సోషల్ మీడియాలో హింసాత్మక రూపం దాల్చి యువతను పెడదారి పట్టిస్తోందనేది చేదు నిజం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణం ఎన్నో ముళ్లబాటల గుండా సాగింది. గతంలో ఆయన ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి, కుటుంబ శుభకార్యాల సమయంలో ఎదురైన అవమానాలు ఆయనను మరింత కఠినంగా మార్చాయి. తనను అడ్డుకోవాలని చూసిన అగ్రనేతల కోటలను కూల్చి ఒంటి చేత్తో కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చిన ఘనత ఆయనది. ఆయన మాటల్లోని పదును, ప్రత్యర్థిపై ఆయన చూపే దూకుడు వెనుక 10 ఏళ్ల అవమానాల భారం ఉందనేది వాస్తవం. అయినప్పటికీ ఆయన అహంకారం ప్రదర్శించకుండా ప్రజలతో మమేకమవుతూ నేటికి కింగ్ మేకర్గా నిలవడం ఆయన రాజకీయ పరిణితికి నిదర్శనం. ప్రస్తుతం రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలు, ఇతర స్కామ్లు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే ఈ తిట్ల పురాణం పతాక స్థాయికి చేరడం వెనుక ఒక లోతైన వ్యూహముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించడానికి, జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికి ఈ మాటల దాడులు ఒక రక్షణ కవచంలా ఉపయోగపడుతున్నాయి. అసలు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా భావోద్వేగాలను రగిలించడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనే ఎత్తుగడ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. అంతిమంగా ఈ మాటల యుద్ధం తెలంగాణ గౌరవానికి మచ్చ తెస్తోంది. అధికారం శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు, కానీ మనం మాట్లాడే మాటలు, అనుసరించే సంస్కారమే చరిత్రలో నిలిచిపోతాయి. ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకోవడం వల్ల సాధించేది ఏమీ లేదు. రాజకీయ నాయకులు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి దూషణలను ఆయుధంగా చేసుకునే ఈ విధానం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు. ఇప్పటికైనా నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. పవర్ పంచ్ డైలాగుల కంటే ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా మారాలి. తెలంగాణ సమాజం కోరుకుంటున్నది విజ్ఞతతో కూడిన పరిపాలన, వికృతమైన తిట్ల పురాణం కాదు. ఈ మాటల యుద్ధం కేవలం యాదృచ్ఛికంగా జరుగుతున్నది కాదు. దీని వెనుక ఒక బలమైన వ్యూహాత్మక ధృవీకరణ దాగి ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం. ఒకరిని ఒకరు తీవ్రంగా దూషించుకోవడం ద్వారా రాష్ట్ర ప్రజలను 2 వర్గాలుగా విడగొట్టే ప్రయత్నం జరుగుతోంది. మధ్యస్థంగా ఆలోచించే సామాన్యుణ్ణి కూడా ఏదో ఒకవైపు నిలబడేలా చేసే ఎత్తుగడ ప్రజాస్వామ్యంలోని ఆరోగ్యకరమైన చర్చను ఖూనీ చేస్తోంది. సమస్యల పరిష్కారం కంటే ప్రత్యర్థిని శత్రువుగా చిత్రీకరించి ఓటు బ్యాంకును పదిలపరుచుకోవాలనే సంకుచిత రాజకీయం తెలంగాణ సామాజిక ఐక్యతను దెబ్బతీసే ప్రమాదకర సంకేతంలా కనిపిస్తోంది. నాయకులు, సభావేదికలపై చిమ్ముతున్న ఈ విషయం నేటి యువతపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్న ఆందోళన మేధావుల్లో వ్యక్తమవుతోంది. రాజకీయాలంటే కేవలం తిట్లు, దూషణలు, వ్యక్తిగత దాడులే అన్న భావన రేపటి తరంలో నాటుకుపోతోంది. ఒకప్పుడు కాళోజీ, దాశరథి వంటి మహనీయులు నివసించిన ఈ గడ్డపై నేడు పదవుల కోసం భాషా మర్యాదలను బలిపీఠం ఎక్కించడం ఒక చారిత్రక తప్పిదం. విద్యార్థులు, యువత తమ నాయకులను రోల్ మోడల్స్గా చూడాల్సిన చోట వారి మాటలను విని అసహ్యించుకునే పరిస్థితి రావడం ఒక సామాజిక విషాదం. ఈ వికృత వారసత్వం రేపటి తెలంగాణను ఏ దిశగా నడిపిస్తుందో అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, మంత్రులు ఇవి కేవలం పేర్లు కావు. రాజ్యాంగం కల్పించిన అత్యున్నత గౌరవప్రదమైన వ్యవస్థలు. ఆయా కుర్చీల్లో కూర్చున్న వ్యక్తులు మాట్లాడే ప్రతి మాట ఆ వ్యవస్థల గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా పదవుల హుందాతనం వీధిపాలు అవుతోంది. వ్యక్తిగత కక్షల కోసం వ్యవస్థలను వాడుకోవడం, అధికార వేదికలను రాజకీయ క్రీడకు కేంద్రాలుగా మార్చడం వల్ల ప్రజాస్వామ్య పునాదులు బలహీనపడుతున్నాయి. రాజకీయ చైతన్యం గల తెలంగాణ సమాజం ఈ పరిణామాలను గమనిస్తోంది. చేసిన తప్పిదాలకు, పలికిన పరుష పదాలకు కాలమే సరైన తీర్పు ఇస్తుందనడంలో సందేహం లేదు.
అధికార పీఠం కోసం మాటల గీతలు దాటుతున్న ఈ యుద్ధం కేవలం నాయకుల మధ్య పోరాటం మాత్రమే కాదు, తెలంగాణ రాజకీయ విఘ్నతకు ఎదురవుతున్న ఒక పెద్ద పరీక్ష. తప్పులను కప్పిపుచ్చుకోవడానికి దూషణల ముసుగు వేయడం, జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికి ప్రాంతీయ భావోద్వేగాలను రగల్చడం. ఇదా మనం కోరుకున్న చైతన్యవంతమైన తెలంగాణ? అక్షరాయుధాలు అసభ్యతకు నిలయాలైతే, ప్రజాక్షేత్రం విద్వేషానికి వేదికైతే, రేపటి తరం రాజకీయాల నుంచి ఏం పాఠాలు నేర్చుకోవాలి? నేతలు విసిరే తిట్ల తూటాల మధ్య సామాన్యుడి సమస్యలు సమాధైపోవాల్సిందేనా? అధికారం వస్తుంది పోతుంది, కానీ ఆ పదవులకు ఉండాల్సిన హుందాతనం ముక్కలైతే తిరిగి తెచ్చుకోలేం. మరి ప్రజాస్వామ్యం అంటే ప్రజాహిత చర్చలా, లేక పక్కదారి పట్టించే పదజాలపు గారడీలా? ఈ తిట్ల పురాణానికి తెరపడేది ఎప్పుడు? విలువల వెలుగులో మళ్ళీ వికసించేది ఏనాడు? పాలకులారా, ప్రతిపక్ష నేతలారా, ఒక్కసారి ఆలోచించండి. ప్రజలు కేవలం వింటున్నారు అనుకోకండి, ప్రతి మాటను, ప్రతి చేతను గమనిస్తున్నారని గుర్తుంచుకోండి.